ఒక ఒరిజినల్ బుట్టబొమ్మ పాట మీద డాన్స్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ చెడి తల్లి బుట్టబొమ్మ. ఇలాంటి టాలెంట్ ఈ వయసు పిల్లలు కూడా టాలెంట్ ఉందంటే ఇక్కడికి వచ్చాను అర్థమైంది కదా. అనపర్తిలోనే ఆ ఏజ్ లో కూడా టాలెంట్ ఉంటది. అండ్ ఇక్కడ ఉన్నారు సూపర్ టాలెంటెడ్, మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ అనపర్తి. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు బేసిక్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా గొడవ పడితే ఆపాలి, అనపర్తికి వచ్చిన తర్వాత దమ్ము లేపాలి, దాహం వేస్తే వాటర్ తాగాలి, అనపర్తికి వస్తే జీబీఆర్ కాలేజీలోనే ఆగాలి. వీళ్ళ టాలెంట్ చూడాలి, వీళ్ళకి ప్రతిసారి జోహార్లు కొట్టాలి. క్రేజీ కొటేషన్స్. అందమైన అమ్మాయిని, ఫైనాన్స్ ఉన్న ఆటోని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఏదో రోజు ఆటోలో నడుపు. హలో బస్ డ్రైవర్, జాగ్రత్తగా నడపండి. అది కొటేషనా? నిన్ను కొటేషన్. అబ్బా రవి, మీ షోలో మంచి కిక్ ఉందబ్బా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నువ్వు వెనకాల ఇసుకలో ఉంటాయి బ్రిజిల్స్, రవి వస్తే వేస్తారు విజిల్స్. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ గట్టిగా చెప్పండి. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న. మీ పేరుమా? మా ఇంటికి నేనే చిన్నపిల్ల, నా పేరు హర్షిని. ఏదో ప్రాస ట్రై చేసినావు, ఏదో కొటేషన్ లాగా. ఇంట్లో చిన్నపిల్లవి కదా, బాగా గారాబం చేస్తారు కదా, ఏ తప్పు చేసినా లెక్క పెట్టారు కదా. అది లక్క లేకపోతే అన్లక్కీయా? లక్. వెరీ గుడ్. ఏం చేస్తున్నావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. బాగుంటుంది నా చేతి రాత, నా పేరు గీత. మీ చేతి రాత బాగుందని మీరే డిసైడ్ చేసిరా? ఎందుకమ్మా? మీకు మంచి హస్బెండ్ దొరికాడు కదా, బాగా చూసుకుంటున్నాడు కదా, అందుకే చేతి రాత బాగుంది. చంద్రముఖి అంటుంది లక్క లక్క, నా పేరు మౌనిక. ఏమంటది? నువ్వేమంటావు? మౌనిక. లపలపాను. ఏం చేస్తుంటావమ్మా? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏదైతే గాలి ఎటు వస్తే అటు పోవడమే, అంతే. మేడం హాయ్ రవి గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి. అందరికి మా ఆయనకి ఒక్కనొక్క పెళ్ళని, నా పేరు పావని. అందరూ అన్నారు. అందరూ అని అన్నారు. మీ ఆయనకు అందరు పెళ్ళాలి అన్నట్టు ఏదో అన్నారు. మీ ఆయన గురించి చెప్పండి, మొత్తం చెప్పండి. ఏమీ లేదండి, మా ఆయన చాలా మంచోడు కూడా. ఎందుకు మీ ఆయన అంటే ఎందుకు ఇష్టం చెప్పండి? అంటే నాకు ఫాదర్ లేరు, నాకు సెకండ్ ఫాదర్ మా ఆయన. అంటే నాన్నలాగా చూసుకుంటున్నాడు, నాన్న ప్రేమ. సేమ్ ఫాదర్ లా చూసుకుంటారు. వెరీ గుడ్, బ్రిలియంట్. ఇలాంటి హస్బెండ్స్ చాలా తక్కువ మంది దొరుకుతారు. హాయ్ రవి. హాయ్. ఈ షోకి నేనే విజేత, నా పేరే పూజిత. ఫిక్స్ అయిపోయినా? ఎవడడ్డొచ్చినా ఓడగొట్టేస్తావా? అంతేనా? అంతే. ఈ నలుగురులో ఒక్కరిని ఎంచుకోను. సీనియర్. ఫస్టా? పక్కన ఓడిస్తావా నువ్వు? ఓడిస్తా. అరే ఒక టేబుల్ తీసుకురారా. పంజా. 3, 2, 1 గో. ఓడిస్తా, నేనే గెలుస్తా. ఏంటన్నా ఇంకో ఆప్షన్ ఇస్తాను, ఈ నలుగురులో ఇంకొకరిని సెలెక్ట్ చేసుకో. ఓడిపోవడం కూడా మంచిదే రవి, అప్పుడప్పుడు ఓడిపోవడం కూడా మంచిదేనా? అందరికీ ఉంటుంది తలకాయ, నా పేరు గౌరీప్రియ. తలకాయ గౌరీప్రియ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీత, ఈ షోలో గెలిచేది సంగీత. ఈ షోలో గెలుస్తాను ఫిక్స్ అయినవి అయితే ఈ నలుగురులో కొన్ని సెలెక్ట్ చేసుకో. ఇవి ఓడగొడతావా? నిన్ను ఓడగొడతాదంట. ట్రై చేద్దామా? టేబుల్ తీసుకురా. 3, 2, 1 గో.
ప్రోగ్రామ్ యాంకర్ పేరు రవి, నా పేరు మాధవి. ఏం చేస్తుంటారు మాధవ్ గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని నుంచి అట్లా ఉద్యోగం? 25. 25 ఇయర్స్ నుంచి. జీతం వస్తుందా? మనమే ఓనర్స్, మనకు జీతం ఏంటండి? మనకి జీతం అదే యాటిట్యూడ్ అంటే. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. టీమ్ లో 4 ఉన్నారు, ఇద్దరిద్దరే వెళ్తారు. బెలూన్ ఫోర్ హెడ్ మీద బ్యాలెన్స్ చేసి చేతులు వెనకాల పెట్టి ఇటు నుంచి బయలుదేరాలి. క్రాస్ కి వెళ్ళాలి. మీరు అటు, మీరు అటు. వెళ్ళిన తర్వాత బెలూన్ తీసి వీప్ మీద పెట్టుకొని చేతులు మెలేసి ఆ బెలూన్ ని పగలగొట్టాలి. గోర్లతోని మీ ఆభరణాలతో బెలూన్ పగిలితే నేను పాయింట్ కౌంట్ చేయాలి. అలా ఎవరైతే ఫస్ట్ వస్తారో ఆ టీం ని క్వశ్చన్ అడుగుతా. చాలా ఈజీ క్వశ్చన్లు. ఎవరైతే 3 క్వశ్చన్లకు 2 రైట్ ఆన్సర్లు చెప్తారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. క్రాస్ కి వెళ్ళాలి. 3, 2, 1 గో. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఆ బెలూను సందరకెళ్ళి వస్తుంది కానీ పగలట్లేదు. అది దాని షేపే ఖరాబ్ చేసిరు కదమ్మా. ఇదేంద్రా చపాతీలాగా అయింది. మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. క్వశ్చన్ ఏంటంటే, రామ్ పోతినేని హీరోగా చేసిన ఏవైనా 4 సినిమా పేర్లు చెప్పండి. సినిమా పేరు చెప్పాలి, అందులో ఉన్న హీరోయిన్ పేరు చెప్పాలి చాలు. ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్ శంకర్. హీరోయిన్ నభా నటాషా. నభా నతీష్. ది వారియర్. ది వారియర్. హీరోయిన్ కృతి శెట్టి. కృతి శెట్టి. ఇస్మార్ట్ శంకర్ 2. ఇస్మార్ట్ శంకర్ 2. హీరోయిన్ ఎవరు? కృతిని మార్చిర్రా? కృతి శెట్టి. రాంగ్ ఆన్సర్. టైమ్ అప్. ఎందుకంటే ప్రేమంట. తమన్నా. ఒంగోలు గిత్త. హీరోయిన్ పేరు తెలియదు. మిగతా చెప్పండి. హలో గురు ప్రేమ కోసమే. హలో గురు ప్రేమ కోసమే. అనుపమ పరమేశ్వర్. డబుల్ స్మార్ట్ కావ్య. డబుల్ స్మార్ట్ కావ్య. వెరీ గుడ్. లాస్ట్ ఒక్కటి చెప్తే చాలు. పండగ చేసుకో. రైట్ ఆన్సర్. Let's go on the bullet, on the bello, పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. సెకండ్ మీ ఇద్దరు 3, 2, 1 గో. మీరే వచ్చారు. వెరీ గుడ్. క్వశ్చన్ ఏంటంటే, బీచ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన సినిమా పేరు అండ్ అందులో పాట. బిజినెస్ మ్యాన్. అందులో బీచ్ ఉంటది. వెరీ గుడ్. రాకీ. ఇంకా రెండు ఫాస్ట్ గా. మున్నా. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇంకొకటి. నీ కళ్ళు నీలి సముద్రం. రైట్ ఆన్సర్. ఒక్క పాయింట్ అని వస్తుందా రాదా? లాస్ట్ పాయింట్ కోసం ఎవరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి? ఎవరు? వాళ్ళిద్దరా? ఇక్కడ నుంచి మీ ఇద్దరా? 3, 2, 1 గో. వీళ్ళు ఆల్ 3 చేస్తారేమో అనుకున్నాను, కానీ మీకు పాయింట్ గెలుచుకునే అవకాశం వచ్చింది. కానీ ఏం లాభం, ఆన్సర్లు చెప్పరు మీరు. అందుకే ఈజీ అడుగుతా. నువ్వు అనే పదం ఉన్న ఏదైనా 3 సినిమా పేర్లు, అందులోకి ఏదైనా మంచి పాట. నువ్వు లేక నేను లేను. పాట. నిండు గోదారి కలాయి ప్రేమ, ప్రేమ. వెరీ గుడ్. నెక్స్ట్. నువ్వు నేను. గాజువాక పిల్లమే గాజుల లంగాదా, గాజువాక పిల్లమే గాజుల లంగాదా, గాజువాక పిల్లమే గాజుల లంగాదా. 2 అయిపోయి. మూడోది. నువ్వు నాకు నచ్చవులే. కాసం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. రైట్ ఆన్సర్. అదిరే అదిరే కన్నే అదిరే, అదిరే అదిరే కన్నే అదిరే. కుదిరే కుదిరే అన్ని కుదిరే,
4,000 rupees to the winner. మతి చెదిరి చెదిరి సరదాలు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా పిల్ల పడ్డారమ్మో ఎన్నెలకి వెళ్ళు పూలే ఎండి గిన్నెల ఏనమ్మో కొంగు దాటి అన్నాలకి కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడ నాతో రాడా నీగడంత నీదేలే నా పిల్లోడా. వెరీ గుడ్. పేర్లు తెలుసుకుందాం. అక్షయ్ షల్మిత, అక్షశాల్ మీద ఏం చేస్తుంటారా? ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ఎంపీసీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. నాకు ఇష్టమైంది పూరి, నా పేరే మల్లీశ్వరి. మల్లీశ్వరి ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ బైపీసీ. జూనియర్ బైపీసీ. వెరీ గుడ్. హాయ్ రవి అన్న. హాయ్ డ్రై ఫ్రూట్స్ లో ఉంటుంది కాజు. నా పేరు తేజు. తేజు ఏం చేస్తుంటావు? తేజు ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఎంబీఏ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. మై నేమ్ ఈజ్ విజయలక్ష్మి, విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ రవి బావా. నా పేరు మేఘన, మై నేమ్ ఇస్ మేఘన సార్. ఏం చేస్తున్నాను? ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. మై నేమ్ ఇస్ సుమశ్రీ, సుమశ్రీ ఏం చేస్తున్నాను? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ఎంపీసీ. ఆల్ ది బెస్ట్. సామాన్లు పట్టండి రా. మీది ఆరెంజ్, మీది ఎల్లో. ఆరెంజ్ కొని మీరు ముట్టుకోకూడదు, ఎల్లో కొని మీరు ముట్టుకోకూడదు. నువ్వు వెళ్తావు, ఒక డబ్బాలో పెట్టేసి వస్తావు, వచ్చి పక్కన వాళ్ళకి హైఫై ఇస్తే పక్కన వాళ్ళు వెళ్తారు. హైఫై ఇవ్వకుండా ఈ లైన్ దాటారా అవతల టీం విన్నర్ అని నేను చెప్పేస్తా. పొరపాటున మీరు తొందరగా వెళ్ళడానికి లైన్ పట్టించుకోరు, కానీ ఆ రూల్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా చూస్తా. స్ట్రైట్ గా క్రాస్ గా స్లాంట్ గా ఆరెంజ్ గానీ ఎల్లో గానీ సెట్ చేయాలి. అలా సెట్ చేస్తే పాయింట్ వస్తుంది. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. 3, 2, 1. నాకు నీ బాధ. 3, 2, 1 గో. లేట్కి వెళ్ళినా సూపర్ గా ఆడారు. వెరీ గుడ్. పాయింట్ వచ్చింది. ఎవరి పొరపాటో గానీ ఒక పాయింట్ అయితే వీకింది. 3 ఎల్లోలు ఈజీగా పెట్టొచ్చారు. 2 ఇల్లేసి వచ్చిన తర్వాత ఆవిడ ఒక్కత ఆడనే ఉంది. ఇంకా నూకేసిన ఎల్లో కోన్ అయినా సెట్ చేసుకుని వచ్చి అది గేమ్ అంటే అది స్పాట్. ఈ పాయింట్ రాలేదనుకో రేపొద్దున అనుకోండి, రేపొద్దున అనపర్తిలో తిరుగుతా ఉన్నాం. ఒక 4 లేడీస్ ఒక షాప్ లో కూర్చొని ఛాయ్ తాగుతారు. నువ్వు పోతుంటే ఇగో ఈవెన్ నేను ఊపుకుంటూ పోయింది, ఒక పాయింట్ కూడా రాలేదు అని. మరి నిన్నైతే ఓ కలర్ డ్రెస్ వేసుకుని పోయింది ఆమె. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీకు. 2 ఇది రాకపోతే ఓడిపోతారు మీరు. 1 గెలవాలి ఖచ్చితంగా. ఏంది మరదలా? ఏమైంది నీకు? డుర్ర అంటే పోతావా? 3, 2, 1 గో. హైఫై ఎక్కడ కొట్టావు? ఆ లాస్ట్ అక్కడ పెట్టడానికి ఎక్కడ కొట్టావు హైఫై? అవును, ఈడనే కొట్టినావు. ఈడ కొట్టినావు. ఈడ హైఫై అక్కడ కొట్టావు. తొందరలో గెలవాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటి వెళ్ళిపోయావు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టించుకోలేదు కాబట్టి ఈ పాయింట్ కూడా. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. జిందగి అంతే 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 మావా బ్రో, లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. ఈ 2 పాయింట్లు ఓడిపోవడం కాదు, ఈ ఒక్క పాయింట్ గెలవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే రేపొద్దున అనుకుందాం అనపర్తిలో నడుస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక 8 మంది ఛాయ్ తాగుతా ఉన్నారు. వీలేంది ఇంత పెద్ద మేకప్ వేసుకొని డ్రెస్లు వేసుకొని ఒక్క పాయింట్ కూడా రాలేదు అంటారు. ఆ ఒక్క పాయింట్ మనం ఇక్కడ తెచ్చి పెట్టాలి. ఓకే, 3, 2, 1 గో.
ఇద్దాం ఇప్పుడు. ఇంకొక ఛాన్స్ కావాలన్న. థర్డ్ పాయింట్ ఎవరికి వచ్చిందో చెప్పిద్దాం. అలా అయితే విన్నర్ తెలిసిపోతారు కదా. మరి అయిపోయింది కదా గేమ్. మరి గేమ్ ఒకటేసారి ఆడతారు. ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ నువ్వు వచ్చేస్తుందన్నావు లాస్ట్ ఛాన్స్. ఏమైతుంది? నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఏంది బస్సా? నువ్వు ఇంకా ఎక్కువ ఆడితే ఇంకా దూరం పోతుంది. అందుకే లాస్ట్ ఛాన్స్, ఒక్క ఛాన్స్. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. గెలుస్తా అంటున్నావు. ఇద్దామా? గెలుస్తారంట. మల్లీశ్వరి అంటే ఏంటో చూపిస్తా. ఇప్పటివరకు ఏడుకోయిందో ఐశ్వర్య. పనిష్మెంట్ ఉంటుంది మరి, అది ఓకే అంటే నేను ఓకే. దారుణమైన పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ కూడా చెప్తా. మార్కర్ తెచ్చి నీకు మీసాలు తీస్తారు. ఓడిపోతే నువ్వు గెలుస్తే ఉండదు, ఓడిపోతే మాత్రం మార్కర్ తెచ్చి పర్మనెంట్ మార్కర్ 3 days ఉంటుంది నీతో. ఇట్లా గెలుస్తావా? గెలుస్తా. లేకపోతే మీసాలు. ఓకే, 3, 2, 1. ఓడిపోతే మీసాలు. గుర్తుపెట్టుకో ఎలా ఉంటావో మీసాలతోని. మా ప్రోగ్రాం 1 కోటి మంది చూస్తారు, 1 కోటి మంది నేను మీసాలతో చూస్తారు. 3, 2, 1 గో. ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుండే స్వాతి రెడ్డి, ముద్దు పెట్టుకుంటానే వచ్చి ఎక్కు బండే. నా తప్పేం లేదన్న, మరి నేనేం చేయలేదు. నీ తప్పు లేదన్నావు. నా తప్పు లేదు. వీళ్ళిద్దరు నీ టీం కాదా? అంటే నువ్వు ఏంది నేను ఒక్కదాన్నే చక్కగా పెడతా అంటున్నావా? మరి పెట్టేటప్పుడు ఆలే చూసుకోవాలి కదా. గెలవాలి అని అంటే ముగ్గురు మంచిగా ఆడాలి కదా. మార్కర్ ఇరా. మార్కర్ వద్దన్న, వేరే తీసుకుంటాను. అయ్యి బాబాయ్, నువ్వు ఒప్పుకున్నావా లేదా? మాట అంటే మాట. అయితే నాతో పాటు వేళ కూడా గీయలే. మల్లీశ్వరి ఇప్పుడు మల్లేష్ అవ్వబోతున్నాడు. మల్లేష్ ని చూడాలనుకుంటున్నారా? మీ ఇద్దరిట్లో ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారా? బాగా దించుతారా? నేనే ఆర్టిస్ట్ ని, మళ్ళీ నాకు ఇంకోటికి ఎత్తాడా? నువ్వేం ఆర్టిస్ట్? డ్రాయింగ్ వేస్తా. డ్రాయింగ్ వేస్తారా? ఇట్రా మంచిగా కుర్ర మీసం ఈ నుంచి ఇట్లా అని రావాలి. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువా. సూపర్, వెరీ గుడ్. సూపర్ గా ఆడినందుకు 3000 రూపాయలు. అలా టీవీలో ఎంతమంది వేషం వేసుకుని ఎంతమందిని ఎంటర్టైన్ చేశారు తెలుసా? అందుకే నువ్వు చేస్తావు. దానికి సూపర్, వెరీ గుడ్. స్పోర్టర్ స్పిరిట్ అంటారు దాన్ని. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్, గేమ్ రౌండ్. ఎవరు ఆడతారు? ఇలానే పరిగెత్తాలి, ఇలానే టీం ని గెలిపియాలి. ఓడిపోయారంటే దారుణమైన పనిష్మెంట్లు ఉంటాయి. ఉన్న చోట డాన్స్ చేయండి, పిలిచేస్తా. మ్యూజిక్. ఇట్లా తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి ఆ బాస్కెట్ లో వేయాలి. నువ్వు ఇట్లా పట్టుకొని వెళ్తుంటే చెయ్యి పట్టుకోవద్దు. చెయ్యి అసలు పట్టుకున్నావా అవుట్. ఆమె దాంతో కొడతా ఉంటది. పడిపోయి అనుకో మళ్ళీ తిరిగి రావాలి. వచ్చిన తర్వాతనే ఇంకొకరు వెళ్ళాలి. రాకముందు ఇంకొకరు బయలుదేరినా అక్కడ వేసినా నేను కౌంట్ చేయాలి. ఒకరు వేసి వచ్చిన తర్వాత ఇంకొకరు బయలుదేరాలి. రెడీ? 3, 2, 1 గో.
1 2 3 4 వేసారు 1 minute లో, విచ్ ఇస్ నాట్ బ్యాడ్, గుడ్ స్కోర్. కానీ మీరు 5 వేయాలి, తెలుసు కదా. టేక్ ఎ పొజిషన్. 3 2 1 గో. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లీ లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి లాలు పూల చెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లి టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు టిప్పరు లైట్లే కళ్ళు లిక్కరు కంటే త్రిల్లు గట్టెలు గడితే ఎక్కువ బార్ గట్టుల మొగాలు తిన్ను మార్ ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా ఓ బాగా ఆడతారేమో అనుకున్నా, వీళ్ళు మాత్రం తలా మొండెం వేరు చేయాలి అని పట్టుకున్నారు. కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్, 3000 రూపీస్. అనపర్తిలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ మీ ఊరికే వస్తున్నారు, రెడీగా ఉండండి. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు